రావుకాలం కష్టించి పండించిన నీరు అందక కండ్ల ముందే ఎండిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వేసిన పంటలు కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని హుసేన్ నగర్, లొంకతాండలో బదవత్, మంగీలాల్, సుంకరి అంజయ్యలకు చెందిన 4 ఎకరాలు సాగు చేయగా భూగర్భ జలాలు తగ్గడంతో పొట్టదశకు వచ్చిన వరి పైరు 2 ఎకరాలు పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతుకందిన పంట కాపాడేందుకు 4 బోరు బావులు 800 ఫీట్లు వేసినా చుక్కనీరు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరానికి పెట్టుబడి 20,000 రూపాయలు అప్పు చేసి పంట సాగు చేసిన తమకు పెట్టుబడి కూడా వచ్చే విధముగా లేదని విలపించారు. మిగిలిన 2 ఎకరాల వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించి కాపాడుకుంటున్నామని, ట్యాంకర్కు రోజుకు 2,000 నుండి 3,000 వరకు ఖర్చవుతుందని, పంట పెట్టుబడి కన్నా ట్యాంకర్కి ఎక్కువగా ఖర్చవుతోందని అన్నారు. గత 5 రోజుల నుండి నీటిని అందిస్తున్నామని, మరో 15 రోజులు అందిస్తే తప్ప పంట చేతికి రాదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటను సర్వే చేయించి నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. పొలం అంతా ఎండిపోయింది సార్. ఓళ్ళు పిల్లలు కూడా ఓళ్ళు ఇది చేస్తలేరు. మనం చీనే ఉంటాను నేను రోజు. అది పారుతుందేమని ఇక్కడికి అక్కడికి ఇక్కడ వదిలితే మొత్తం ఎత్తేసింది సార్. పొలం వేసేటప్పుడు మంచిగానే పోసింది, మరి ఇప్పుడు మొత్తమే ఎత్తేసింది. అయితే ఏం చూడంతగా వచ్చింది సార్. అయితే దీనివల్ల మనం ఏం చేయాలో ఏం అర్థం కాదు. అది పోద్దామంటే పోసేటట్లేము, నీళ్ళు పారిద్దామంటే పారించట్లేదు. ఇక దానికి ఏం అర్థం లేదు, అట్లే ఉన్నాం. ఇక మీ దయ అంతా ఏదైనా మనకు